గందరగోళం నెలకొంది. రేణుకా చౌదరి మాట్లాడుతుండగా నేతలు ఆందోళనకు దిగారు. పదవులు కావాలి కానీ మీటింగ్లకు రారని రేణుకా చౌదరి అనడంతో నేతలు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో గందరగోళం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేణుకా చౌదరి మాట్లాడుతుండగా నేతలు ఆందోళనకు దిగారు. పదవులు కావాలి కానీ మీటింగ్లకు రారని రేణుకా చౌదరి అనడంతో నేతలు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. మాదిరి ఖమ్మం డీసీసీ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. ఖమ్మం డీసీసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. దీంతో పాటు కీలక నేతలు దాదాపు ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గం, వైరా నియోజకవర్గం, మధుర నియోజకవర్గం సంబంధించిన మండల పార్టీ నాయకులు మరికొంతమంది కీలక నేతలు కూడా హాజరయ్యారు. సమావేశంలో ప్రెస్ అడ్రస్ చేస్తుండగా తొలుత ప్రెస్ మీట్ నడుస్తుండగా రేణుకా చౌదరి మాట్లాడుతూ కొంతమంది ఎక్కువ ప్రచారం పొందుతున్నాడు, పదవులు పొంది ఎక్కువ ప్రచారం పొందుతున్నారు, కేవలం వాళ్ళు పని తక్కువ ప్రచారం ఎక్కువ చేస్తున్నారు అంటూ రేణుకా చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా బట్టి వర్గీయులు ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాటిగా బట్టి వర్గీయులు కూడా ఆమెకి ధీటుగా సమానం చెప్పారు. దానికి ధీటుగా రేణుకా చౌదరి కూడా ఏం చేస్తారంటూ, మీరు ఏం చేస్తారంటూ మరోసారి స్వరం పెంచి బట్టి వర్గీయులపై మాత్రం ఆందోళన వ్యక్తం చేయడంతో మాత్రానికి బట్టి అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వారిని కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ మాత్రానికి వారంతా కూడా మరీ నినాదాలు చేశారు. రేణుకా చౌదరి గతంలో కూడా ఇచ్చిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ వివాదాలు పెట్టి ఇబ్బందులు గురి చేసింది. మళ్ళీ తనకు ఎంపీ పదవి రావడంతో ఒక్కసారిగా రెచ్చిపోతుందంటూ మాత్రానికి బట్టి వర్గీయులు ఆమెపై విరుచుకుపడిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఆమె రేణుకా చౌదరి కార్యకర్తలు బట్టి వర్గీయులను బట్టిని కూడా ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేయడం మాత్రానికి సబబు కాదంటూ మాత్రానికి మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సంబంధించిన కొంతమంది సభ్యులు, జెడ్పీటీ సభ్యులు, మాజీ ఎంపీపీలు కూడా రేణుకా చౌదరి మాటలను ఆక్షేపణీయంగా మారినాయి. గతంలో కూడా ఈమె ఇదే పరిస్థితి కొనసాగింది. గతంలో కూడా వర్గ విభేదాలు పెడుతూ కార్యకర్తలను చిన్నచూపు చూస్తూ మాట్లాడేది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల పరిధిలో ఉన్న కార్యకర్తలు మాత్రం చిన్నచూపు చూడటం, హేళనగా మాట్లాడటం ఈమెకి మొదటి నుంచి అలవాటు ఉండటం మాత్రం బట్టి వర్గీయులు ఆమెపై మండిపడ్డారు. దాదాపు 10 నిమిషాల పాటు బట్టి వర్గీయులు, రేణుకా చౌదరి ఇద్దరి మధ్యన మాటలు యుద్ధం నడిచిందని చెప్పవచ్చు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్వారించినప్పటికీ మాత్రానికి కార్యకర్తలు ఆగకుండా మాత్రానికి ఆమె వాగ్వాదం దిగటం, నీ వల్ల జిల్లా పార్టీలో ఇప్పటికే గొడవలు అడిగి ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడే 3-4 నెలల కాలం నుంచే పార్టీలో ఎలాంటి గొడవలు లేకుండా జిల్లా మొత్తం విస్తరించింది. మళ్ళీ నువ్వు గొడవలు పెట్టడానికి దాపురించావంటూ రేణుకా చౌదరిని మాత్రానికి దూషించిన పరిస్థితి కనబడుతుంది. మాధురి. థ్యాంక్ యూ రజనీకాంత్.